ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అసలు షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే తప్పకుండా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రోటీన్ సరైనటువంటి క్వాంటిటీలో తీసుకోవాలి. అలానే మనం కార్బోహైడ్రేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసుకోవాలి. ఎందుకు ఇది ఈ బేసిక్ సూత్రాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఏది తీసుకుంటే షుగర్ పెరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే కనుక దానివలన మనం అటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాల్సినంత మొత్తంలో తీసుకోకుండా ఉండటం చేయొచ్చు. అలానే షుగర్ ఉండేటువంటి వాళ్ళు శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ ఇటువంటి వాటిని తగ్గించుకోవాలి. షుగర్ ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఆ మాటకు వస్తే షుగర్ లేనటువంటి వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించినట్లయితే కనుక మనకి ఇన్ జనరల్గా కూడా హెల్త్ బాగుంటుంది. కాబట్టి ఈ సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటి, చికెన్ తినచ్చా లేకపోతే మటన్ తినచ్చా అని చెప్పి అడిగారు. చికెన్లో ఏముంటుందని చూసినట్లయితే కనుక ఫ్యాట్ కొంతమేరకు ఉంటుంది. ఆ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ కాబట్టి మనకు మంచిది కాదు. కాకపోతే చికెన్లో మిగతాదంతా ప్రోటీన్ కాబట్టి మనకు తీసుకుంటే మంచిదే. ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో. అలా అని చెప్పి 2 పూట్ల చికెన్ తింటే మంచిది కాదు. వారంకి ఒక 5-6 సార్లు చికెన్ తింటే నష్టమైతే ఏమీ కాదు. అది కూడా ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు, అసలు ఉండకుండాను ఉండకూడదు. ఏది చికెన్ తీసుకునేటువంటి అలవాటు ఉంటే కనుక. కాబట్టి చికెన్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే చికెన్లో కూడా మళ్ళీ ఏ పార్ట్ ఆఫ్ ది చికెన్ తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. చర్మం లాంటివి అయితే అసలు తీసుకోకూడదు, ఎందుకంటే స్కిన్లో చాలా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు. అలానే ఏ పోర్షన్ ఆఫ్ చికెన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చికెన్ బ్రెస్ట్ అనేది చాలా హై ఇన్ ప్రోటీన్ కాంటెంట్, లెస్ ఇన్ ఫ్యాట్ కాబట్టి అది తీసుకుంటే మంచిది. లేదా థైజ్, లెగ్ పీస్ అని మన వాళ్ళు అంటుంటారు కదా, అవి తీసుకుంటే మంచిది. అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఉడకబెడతాం లేకపోతే గ్రిల్ చేయటం చేస్తే కనుక ఇది నూనె వేయకుండా లేకపోతే నెయ్యి ఎక్కువ వేయకుండా అప్పుడు అది మంచిది. అలా కాకుండా దాన్ని బాగా ఫ్రై చేసు లేకపోతే ఇంకా ఎక్కువ నూనె వేసి వేయించుకుని కనుక తిన్నట్లయితే కనుక తప్పకుండా షుగర్ లాంటివి డైరెక్ట్గా రాపోయినా కూడా ఇండైరెక్ట్గా మనకు చెడు జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెడు అంటే కనుక ఆ ఫ్రైడ్ ఐటమ్స్ వల్ల మనకు ముందు వెయిట్ గెయిన్, అలానే దానివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి, చికెన్కైనా ఇంకో దానికైనా కూడా. ఇంకోటి మనం ఈ చికెన్ ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే బిర్యానీలతో పాటు తింటూ ఉంటారు. బిర్యానీలో ఉండేది ఏంటి, వైట్ రైస్. ఆ వైట్ రైస్ వల్ల మళ్ళీ షుగర్స్ పెరగచ్చు. కాబట్టి మనం ఏ ఫుడ్ తింటున్నాం అనేది కొంచెం ఆలోచించి కనుక తిన్నట్లయితే కనుక తప్పకుండా మన యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూ, వెయిట్ గెయిన్ కాకుండా చూసుకుంటూ, బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకుంటూ, హార్ట్ అటాక్ డిసీజ్ రాకుండా చూసుకుంటూ మనం జాగ్రత్త పడవచ్చు. ఇక మటన్ విషయానికి వచ్చినట్లయితే మటన్ రెడ్ మీట్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. అది కేవలం షుగర్ కోసమనే కాదు, ఇన్ జనరల్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మటన్ తీసుకుంటాం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ కానీ లేకపోతే ఇన్ జనరల్ మనకి ఈ కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రిస్క్ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు లేదా తగ్గించి ఎందుకు తీసుకోవాలి అని కనుక చూసినట్లయితే ఈ మటన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మటన్లో రెడ్ మీట్ ఉంటుంది కాబట్టి దాని వలన మనకి హార్ట్ అటాక్ రిస్క్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, కొలెస్ట్రాల్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి ఈ 2 రిస్క్స్ అనేవి ఆల్రెడీ డయాబెటిక్స్లో ఎక్కువ కాబట్టి ఆల్రెడీ ఎక్కువైనటువంటి రిస్క్ని ఇంకా కాంపౌండ్ చేయకూడదు. కాబట్టి మనం రెడ్ మీట్ అనేది డయాబెటిక్స్లో ఎంతగా అవాయిడ్ చేస్తే అంత మంచిదని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దేంతో పాటు తినాలి అనేది చికెన్కి ఎలా వర్తిస్తుందో అవే సూత్రాలు ఈ రెడ్ మీట్కి కూడా అంటే మటన్కి కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయినట్లయితే చికెన్ కానీ మటన్ కానీ ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో కనుక తీసుకున్నట్లయితే డయాబెటిక్స్ కూడా వాళ్ళు నాన్ వెజ్ని ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయొచ్చు హెల్తీగా. షుగర్ ఉండేటువంటి వాళ్ళు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలని కనుక తెలిసినట్లయితే ఎట్లాంటి ఆహారం తీసుకోకూడదో తెలుస్తుంది. ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, మనం తీసుకున్న వెంటనే అవి ఇమీడియట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచకూడదు, అట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలా కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్ లేదా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ఉదాహరణకి షుగర్ ఎక్కువగా ఉండేటువంటి లేకపోతే బెల్లం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, అట్లానే తేలిగ్గా డైజెస్ట్ అయిపోయి ఇమీడియట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేసేటువంటి వైట్ రైస్ లాంటి ఆహార పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి.
దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని తొందరగా కనుక ఒక ఫుడ్ కనుక పెంచితే దానికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. అలానే మనం ఈ కాంటెక్స్లో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మనం తినేటువంటి ఫుడ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత అనేది తెలుసుకున్నట్లయితే మనం ఆ ఫుడ్ని ఎంత మేరకు తీసుకోవచ్చు అనేటువంటి విషయం డయాబెటీస్ ఉంటే చాలా అవసరం. కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్స్ అనేది తెలియాలి సుమారుగా అయినా సరే. ఉదాహరణకి వైట్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అట్లనే బెల్లంతోనో లేకపోతే పంచదారతోనో లేకపోతే తేనెతోనో చేసినటువంటి స్వీట్స్ ఏమైనా ఉంటే వాటికి యూజువల్గా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మీరు మిల్లెట్స్ని కనుక తిన్నారనుకోండి మీ బ్రేక్ఫాస్ట్ కిందో లంచ్ కిందో డిన్నర్ కిందో, అప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ వాటి తక్కువగా ఉంటుంది కాబట్టి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది ఒక విషయం. నెక్స్ట్, ప్రోటీన్ అనేది అడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏంటి? ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే ఎగ్ వైట్ ఒకటి, అంటే నాన్ వెజ్లో కనుక చూసినట్లయితే చికెన్ బ్రెస్ట్లో, ఫిష్లో, వీటిలో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి డైట్స్ మనం కనుక కన్సిడరేషన్లో తీసుకున్నట్లయితే కనుక చిక్ పీస్లో కానీ లేకపోతే లెగ్యూమ్స్, పప్పు ధాన్యాలు, లేకపోతే మనం ఇంకా కనుక తీసుకున్నట్లయితే బీన్స్, వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ కాంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నట్స్, వీటిని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటివి కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి మాంసకృతులు ఏవైతే ఉన్నాయో అవి లభిస్తూ ఉంటాయి. ఇక ఫ్యాట్స్ విషయానికి వచ్చినట్లయితే కానీ ఇన్ జనరల్ ఈ ఫ్యాట్స్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. అంటే ఏంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి? డాల్డా, ఇటువంటి వాటన్నిటిని మనం ట్రాన్స్ ఫ్యాట్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం. బిస్కెట్స్లో ఎక్కువగా వేసేటువంటి, అట్లానే బయట ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువగా వేసేవి ట్రాన్స్ ఫ్యాట్స్ అనమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాటి వల్ల హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అట్లానే కొలెస్ట్రాల్ పెరిగేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చెడు కొలెస్ట్రాల్. కాబట్టి ఇటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, మనం కనుక ఇంకా చూసినట్లయితే సాల్ట్ కాంటెంట్ అనేది తగ్గించాలి. అదేంటంటే షుగర్ ఉండేటువంటి వాళ్ళు సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదు అని కనుక చూసినట్లయితే, సాల్ట్ కనుక ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు షుగర్ ఉండేటువంటి వాళ్ళు తీసుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళల్లో షుగర్ ఎంత డేంజరస్, బ్లడ్ ప్రెషర్ కూడా అంతే డేంజరస్. సాల్ట్ కనుక ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే దానివల్ల గుండెకి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఈ సమస్యలు ఆల్రెడీ షుగర్ జబ్బు ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఉప్పును కూడా బాగా తగ్గించాలి. అలా కాకుండా వీళ్ళు బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక, లేదా ప్రాసెస్ ఫుడ్స్ కనుక ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే వాటిల్లో సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చెడు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాల్ట్ని కూడా బాగా తగ్గించేసేయాలి. సో షుగర్తో పాటు సాల్ట్, అలానే ఆయిల్స్, ఈ మూడింటిని తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీలున్నంత వరకు బయట తినకుండా మన ఇంట్లోనే కనుక మనం ఆహారం కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి విధంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి తద్వారా ఈ అన్నెసరీ సాల్ట్ కాంటెంట్ కానీ అన్నెసరీ షుగర్ కాంటెంట్ని కానీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అట్లానే మన ఇంట్లో అయితే కనుక ఈ తెల్ల అన్నం మొదలు బ్రౌన్ కలర్లో ఉండేటువంటి రైస్, అంటే తక్కువగా పాలిష్ పట్టినటువంటి రైస్ కావచ్చు, లేకపోతే స్పెషల్ రైస్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వెరైటీస్ ఆఫ్ రైస్ కానీ మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, ఎంత క్వాంటిటీలో తింటున్నారు అనేది కూడా పరిగణలో తీసుకుని సరైనటువంటి విధంగా ఇంట్లోనే కుక్ చేసుకుని కనుక తినట్లయితే కనుక అది మీకు మంచిది. డయాబెటీస్ ఉన్నా, డయాబెటీస్ లేకపోయినా. డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు మరింతగా ఎక్కువగా పాటించాలన్నమాట. కాబట్టి ఈ జనరల్ సూత్రాలు పాటిస్తూ అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకుంటే, ఎందుకంటే వాటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ అనేది మన యొక్క గట్ హెల్త్ కోసం, కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం, జనరల్గా కూడా హెల్తీగా ఉండటం కోసం అవసరం. కాబట్టి మనం ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రెష్గా ఉండేటువంటి వాటిని తీసుకోవాలి. అలానే ఫ్రూట్స్ తినమన్నా కదా అని మళ్ళీ జ్యూసెస్ రూపంలో తీసుకోకూడదు, ఎందుకంటే జ్యూసెస్ రూపంలో తీసుకుంటే ఫైబర్ అనేది ఉండదు, దాంతోపాటు షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ బేసిక్ ఫండమెంటల్స్ పాటించండి, తద్వారా మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోండి, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి. డయాబెటీస్ ఉన్నా కూడా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోండి. టేక్ కేర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.